ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, కొద్దిగా నేను పర్సనల్ వర్క్ మీద బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ మంత్ మనం చూసుకున్నట్టు ఎలక్షన్స్ ఉన్నాయి. డెఫినెట్గా మార్కెట్లో వొలటైలిటీ అంటే మేజర్గా మూమెంట్స్ అనేది చూడవచ్చు, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ పాసిబిలిటీ అయితే ఉంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అండ్ టెక్నికల్ అనాలిసిస్ మనకి ఏం చెప్తుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ బిగిన్. ఇక్కడ రెండు మేజర్ ట్రెండ్ లైన్స్ అనేది మనం డ్రా చేసుకున్నాం. ఈ యొక్క పీక్స్ని ట్రోస్ని కనెక్ట్ చేసుకుంటూ పోతే ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ ముఖ్యంగా మల్టిపుల్ టైమ్స్ అనేది మనకు సపోర్ట్ తీసుకున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ప్రాబబ్లీ మనకు కొంత స్లోనెస్ అయితే కనిపిస్తుంది, మొమెంటం అయితే స్లో అయింది ఇక్కడ. అండ్ మనం చూసుకున్నట్టయితే ఒక వొలటైలిటీ కాంట్రాక్షన్ అనేది జరుగుతూ వస్తుంది. సో డెఫినెట్గా ఏంటంటే ఎలక్షన్లో ఆ యొక్క రిజల్ట్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ ఆ టైంలో మనకి ఏంటంటే మార్కెట్లో స్ట్రాంగ్ మొమెంటం అయితే ఎదురు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అండ్ టెక్నికల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ కన్నా బ్రేక్ డౌన్ జరిగిందంటే మేబీ టెంపరీగా మనం బేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏది ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే. అండ్ ఒకసారి ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. చూడండి, మనకి అప్ సైడ్ పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది, ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. అండ్ మార్కెట్ ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది మార్కెట్స్ని. అండ్ మనం రీసెంట్గా ఈ యొక్క స్వింగ్ లో నుంచి డ్రా చేసుకొని ఇక్కడికి కన్నా డ్రా చేసుకున్నట్టయితే చూడండి, ఇది ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూలు. ముఖ్యంగా 61.8 రిట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది, డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది. మనం చూస్తున్న టైం ఫ్రేము వీక్లీ అనమాట. అక్కడ నుంచి మార్కెట్ కొంత పుల్ బ్యాక్ తీసుకుంది. అండ్ అగైన్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ను అయితే బ్రేక్ చేయలేదు, డెఫినెట్గా హైర్ హై ఫార్మేషన్లో వెళ్తూ ఉంది. అండ్ ఈ యొక్క స్వింగ్ లో నుంచి కూడా ఈ యొక్క హైకి మనం కనుక డ్రా చేసుకున్నట్టయితే ఈసారి ఏం జరిగిందంటే 78.6 రిట్రేస్మెంట్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర మళ్ళీ అంటే నంబర్ మాట్లాడాలంటే 48,250 అనుకోవచ్చు రఫ్గా. ఈ లెవెల్ దగ్గర ఏంటంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అగైన్ ఏంటంటే ప్రీవియస్ లోన్ అయితే బ్రేక్ చేయలేదు, ఓకే, ఈ యొక్క హైర్ హై ఫార్మేషన్లో వెళుతూ ఉంది. అండ్ అగైన్ మనకి ఇప్పుడు ఇంకొక స్వింగ్ హై అనేది క్రియేట్ చేసి రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. కాబట్టి ఒకసారి ఏం చేద్దామంటే ఇక్కడికి డ్రా చేసుకుందాం ఫిబొనాకీ ఎక్స్టెన్షన్. సో పాసిబిలిటీ అనమాట మనకి అప్ సైడ్ ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి ఈ రెండు లెవెల్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే డబుల్ టాప్ లెవెల్ ఇది, ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. సో ప్రీవియస్గా మనం చూస్తే ప్రతిసారి కూడా 61.8 అండ్ 78.6 లెవెల్స్ దగ్గర మనకి రియాక్షన్ అనేది కనిపించింది. సో ఆ రెండు లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకుంటే ఇక్కడ చూడండి 48,440 ఇది 61.8 లెవెలు. దాని తర్వాత మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 49,578 అంటే 580 అనుకోవచ్చు రఫ్గా, లేకపోతే 49,600 అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనకి 46,785 దగ్గర ట్రేడ్ అవుతున్నాం, ఏది స్పాట్ ప్రైసు. ఇంకా రూమ్ అయితే కనిపిస్తుంది అప్ సైడ్. అండ్ ఒకసారి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. అప్ సైడ్ ట్రెండ్ లైన్ అనేది మేజర్గా ఒకసారి డ్రా చేసి చూద్దాం. ఒకవేళ మార్కెట్ అనేది వొలటైలిటీ కనిపించి ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చిందంటే మళ్ళీ మనకి ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. సో ఈ ట్రెండ్ లైన్స్ అయితే ప్రస్తుతం మనం క్లియర్గా వాచ్ చేయాల్సి ఉంది. అండ్ షార్ట్ టర్మ్లో మనం చూసుకుంటే ఇది ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్, ఓకే. సో ఒకవేళ మార్కెట్ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది, ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనకేంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు, లేదా ఫ్రెష్గా లాంగ్స్ అనేది యాడ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ డేటా కొంచెం వీక్గా కనిపిస్తుంది, వీళ్ళు కొంచెం కాషియస్గానే ఉన్నారు అండ్ ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయని చెప్పేసి. బట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో డిఐఎస్ వాళ్ళు కంటిన్యూస్గా ఏంటంటే స్టేక్ అనేది బై చేస్తూ వస్తున్నారు, ఈవెన్ దో హైయర్ వాల్యుయేషన్స్ ఉన్నప్పటికి కూడాను. సో షార్ట్ టర్మ్ కోసం ఈ యొక్క సపోర్ట్ అనేది మనం వాచ్ చేయొచ్చు డౌన్ సైడ్. ఒకవేళ ఇది కన్నా బ్రేక్ డౌన్ జరిగితే మనకి ఏంటంటే కొంచెం ఫాస్ట్గా డౌన్ సైడ్ అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ బిగ్గర్ పిక్చర్లో మనం డ్రా చేసుకున్న ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేయొచ్చు. యా
ఇక్కడ రెండు ట్రెండ్ లైన్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఇక్కడ కానీ వస్తే బౌన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనం బేర్ మార్కెట్లోకి ఎంటర్ అయినట్టు అర్థం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో హైయర్ సైడ్ అయితే ప్రస్తుతం ఈ లెవెల్స్ అనేది ఈ 3 లెవెల్స్ కూడా ఒకవేళ ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే మనకి పెద్ద పెద్ద మూమెంట్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి హైండ్ సైడ్ ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ కూడా మనం ఏంటంటే రెడార్లో పెట్టుకోవాలి. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ 46,800 కాల్ హెవీగా సెల్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 46,700 పుట్టు కూడా హెవీగా సెల్ చేశారు. పర్ఫెక్ట్ ఎక్స్పైరీ అయితే జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూస్తే చూడండి, నెక్స్ట్ వీక్ దాదాపుగా అప్ సైడ్ రూమ్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం డౌన్ సైడ్ పుట్స్ ఎవరు కూడా సెల్ చేయలేదు ఇక్కడ. ఓకే, అండ్ చాలామంది కాల్స్ సెల్ చేశారు కానీ చాలా దూరం వెళ్ళిపోయారు. అండ్ మనం ఇంత ముందు ఎప్పుడు కూడా ఇంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. బిగ్ రేంజ్ అనేది కనిపిస్తుంది, ఇంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిగ్ రేంజ్ అనేది కనిపిస్తుంది. సో 46,500 నుంచి 48,100 దాకా ఒక మ్యాక్స్ రేంజ్ అంటే వోల్టాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు నెక్స్ట్ వీక్. ఓకే, అందుకని చాలామంది ఏం చేశారంటే ఈ యొక్క కాల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోయారు. ఇది 48,000 దాకా కూడా వెళ్ళారు. జనరల్గా ఇంత దూరంగా వెళ్ళరు, ఎందుకంటే మనకి దగ్గర దగ్గర 1,300 పాయింట్లు డిస్టెన్స్ ఉంది. అండ్ 47,500 దగ్గర కూడా కొద్దిగా కాల్స్ అయితే సెల్ చేశారు. ఓవరాల్గా మనకి పుట్స్ కంటే కూడా కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. బట్ ఏంటంటే కొంచెం డిస్టెన్స్ అనేది వెళ్ళటం మనం క్లియర్గా ఇక్కడ చూడగలుగుతున్నాం. సో ఎనీహౌ 48,000 పైన మనకి రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా, 48,000 పైన ప్రస్తుతం టెంపరీగా 46,700 దగ్గర ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే, యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. బట్ ఎక్కువ మంది పుట్స్ అనేది సెల్ చేయలేదు. చూడండి, ఇక్కడ మార్కెట్లో కొంత డౌన్ సైడ్ రిస్క్ అన్లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి చాలామంది ఏం చేశారంటే రిస్క్ తీసుకునేదేదో కాల్ సైడ్ అయితే సెల్ చేశారు కానీ అండ్ అగ్రెసివ్గా డౌన్ సైడ్ అయితే సెల్ చేయలేదు. ఇన్ ద మనీకి వెళ్ళి కాల్స్ పుట్స్ అయితే సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. సో ఎనీహౌ మనకి ఇక్కడ 48,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇంకా 1,300 పాయింట్లు దగ్గర దగ్గర మనకి అప్ సైడ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి 46,700 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉందంటే కోర్స్ ఈరోజు బేస్డ్ ఆన్ ద మార్కెట్ మొమెంటం ఏంటంటే 46,800 దగ్గర కొంతమంది కాల్స్ అయితే సెల్ చేశారు. కొంతమంది 46,700 కూడా 46,700 దగ్గర కొంతమంది పుట్స్ సెల్ చేశారు. 47,000 దగ్గర కొద్దిగా కాల్స్ అయితే సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇటువంటి వోలటాలిటీ ఉండే సమయాల్లో మనం ఏంటంటే క్లియర్గా స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ ఎలక్షన్స్కి ముందు ఫ్రెండ్స్ మనకి ఎగ్జిట్ పోల్స్ దాకా మార్కెట్లో ఎలా ఉంటుందంటే కాల్ సైడు అండ్ పుట్ సైడు రెండు సైడు కూడా మనకేంటంటే ఆప్షన్స్ ప్రీమియం అనేది రైజ్ అవుతూ ఉంటుంది, గమనించండి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హెడ్జింగ్ చేసేవాళ్ళు స్పెక్యులేటర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. సో ఆప్షన్స్ యొక్క ప్రీమియం అనేది కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ రెండు వైపు కూడా రైజ్ అవుతూ ఉంటుంది. మనకి ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు ఏవైతే ఎక్స్పైరీ ఉన్నాయో వాటిల్లో మనం కనుక ట్రేడ్ తీసుకోవాలనుకుంటే స్ప్రెడ్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి, పొజిషనల్గా మనం తీసుకోవచ్చు. స్ప్రెడ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే లిమిటెడ్గా రిస్క్ ఉంటుంది. అండ్ కోర్స్ ఒకవేళ ఈ యొక్క ఐవి రైజ్ అవ్వటం వల్ల మనకి ఈ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ పెరగటం వల్ల ఏంటంటే మంచి రివార్డ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, అందుకని ఎలక్షన్స్కి ముందు ఎగ్జిట్ పోల్కు ముందు ఏంటంటే స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోండి. అండ్ ఒక్కసారి మనకి ఎగ్జిట్ పోల్స్ అనేది వచ్చిన తర్వాత మార్కెట్లో ఈ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ ఏంటంటే కంప్లీట్గా మెల్ట్ అయిపోతాయి. దాదాపుగా ఉండాల్సిన దానికంటే కూడా 2 times 3 times ఒక్కొక్కసారి 4 times కూడా ప్రీమియమ్స్ అనేది రైజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, స్పెక్యులేటర్స్ ఎంటర్ అవుతారు, హెడ్జింగ్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది హ్యూజ్గా పెరగటం అనేది జరుగుతుంది. సో ఒకసారి నిఫ్టీ చార్ట్ అనేది చూద్దాం. నిఫ్టీలో ఒకసారి మంత్లీకి వెళ్దాం. ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ పాజిటివ్గానే కనిపిస్తుంది. అండ్ బిగ్ పిక్చర్లో ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తే ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి కూడా మనకు కొంత సపోర్ట్ అయితే కనిపిస్తుంది.
ఇది కొంచెం సబ్జెక్టివ్ ట్రెండ్ లైన్స్ మనం డ్రా చేసుకుంటున్నవి సబ్జెక్టివ్గా ఉన్నాయి. అండ్ చూస్తే ప్రస్తుతం అయితే మనకి రెసిస్టెన్స్ లేదు. ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ట్రెండ్ లైన్స్ మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఇమ్మీడియట్గా మనకి అప్ సైడ్ టార్గెట్స్ అనేది మనం తీసుకున్నట్టయితే సో 22,350 మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్గా ఉంది. ఓకే, అండ్ చూద్దాం, అక్కడైతే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. అండ్ ప్రస్తుతం ఏంటంటే మనకి మార్కెట్లో ఒక స్ట్రెచ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మనం ఏంటంటే అప్ సైడ్ టార్గెట్ అనేది ఒకసారి తీసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క లో నుంచి మనం ఏంటంటే ఈ యొక్క హైకి ఏది 22,524 ఇది అక్కడ నుంచి దీనికైతే మనం డ్రా చేయలేము ప్రస్తుతం, ఎందుకంటే సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవ్వలేదు. కాబట్టి ఉన్న సిచ్యువేషన్లో మనం ఏం చేయగలమంటే అండ్ నెక్స్ట్ మనకి 23,216 మనకి ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఒకవేళ మార్కెట్ వొలటిలిటీ వల్ల పైకి వెళ్ళడం అనేది జరిగితే ఈ ట్రెండ్ లైన్ అనేది మనం వాచ్ చేయాలి. ట్రెండ్ లైన్ అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేదా ప్రాఫిట్ బుకింగ్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది ట్రెండ్ లైను. అండ్ అట్ ద సేమ్ టైం నంబర్స్ విషయానికి వస్తే మనకి 23,216 దగ్గర మనకి 1000 పాయింట్స్ డిస్టెన్స్ ఉంది. సో ఎలక్షన్లో ఉన్నాయి కాబట్టి 1000 పాయింట్స్ 500 పాయింట్స్ ఈజీగా మూవ్ అవుతుంటాయి అన్నమాట, అప్ అండ్ డౌన్. అగైన్ ఏంటంటే ఇక్కడ మనకి స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ ఏం కనిపించట్లేదు. బట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాం కాబట్టి మనకి ఎటువంటి వీక్నెస్ అయితే మార్కెట్లో లేదు. అండ్ డిఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తూ వస్తున్నారు. ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది మార్కెట్లో. ఈ యొక్క ఎగ్జిట్ పోల్ సమయానికి మార్కెట్ ఒక స్ట్రాంగ్ యుఫోరియా మూమెంట్ అంటాం కదా, అందరూ బాయింగ్ అనేది రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి నిఫ్టీకి వెళదాం. నిఫ్టీ మనం చూస్తే రేపు ఎక్స్పైరీ ఉంది. చూస్తే ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు ఈరోజు ఇంట్రాడేలో కూడా పుట్స్ ఉన్నాయి. కొంత బుల్లిష్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ మార్కెట్ డ్రాప్ అయిన తర్వాత కొద్దిగా 2-3 రోజులు 4 రోజులు గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మేబీ పాజిటివ్గా క్లోజ్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్తో ఏంటంటే చాలామంది పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇంట్రాడే కావచ్చు, ఓవరాల్గా కావచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ది ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందని చెప్పేసి. నెక్స్ట్ వీక్ ప్రస్తుతం అయితే హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవ్వలేదు. బట్ బిల్డప్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లోనే ఎక్కువగా ఈ యొక్క పొజిషన్స్ అనేది తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకి ఆ షార్ట్ టర్మ్ కోసం వాచ్ చేయాల్సిన ట్రెండ్ లైన్స్ వచ్చేసరికి ఇక్కడ ఒక చక్కని ట్రెండ్ లైన్ కనిపిస్తూ ఉంది. అప్రాక్సిమేట్గా నేను డ్రా చేస్తున్నాను. సో ఎనీహౌ మార్కెట్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. సో ఒకవేళ మార్కెట్ కనుక డ్రాప్ అయిందంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ డౌన్ జరిగిందంటే మేజర్గా ఉన్న ట్రెండ్ లైన్ అనేది మనకు సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఒక లాంగ్ కన్సోలిడేషన్ అయితే జరుగుతూ ఉంది. సో ప్రాబబ్లీ మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే మళ్ళీ ఈ యొక్క ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ చేసుకొని ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా వీక్నెస్ అయితే కనిపించట్లేదు. మార్కెట్లో హైకి వెళుతుంది, హైయర్ హై బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. బట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉంది హైయర్ లెవెల్స్లో. బట్ అగైన్ డిప్పింగ్లో ఏంటంటే డిప్ అయిన వెంటనే మార్కెట్ బాయింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా స్ట్రాంగ్ బాయింగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ కనిపించట్లేదు. సో ప్రాబబ్లీ మనం ఈ యొక్క లెవెల్స్ అనేది వాచ్ చేయొచ్చు. ఇది 22,200 లెవెల్ అనేది టెంపరీగా ఓ రెసిస్టెన్స్ లాగుంది. ఈ సేమ్ దాన్ని మనం 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ 75 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ కన్వర్ట్ చేస్తే మనకేంటంటే ఒక లాంగ్ కన్సోలిడేషన్ లాగా ఉంటుంది. చూద్దాం, ఒక 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళదాం. ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ జరిగిందనుకోండి, ఇక్కడ చూడండి మార్కెట్ ఒక ఏమంటాం లాంగ్ అక్యుములేషన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో ప్రాబబ్లీ మళ్ళీ డ్రాప్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ 22,200 అనేది ఒక టెంపరీగా ఒక బ్లాక్ అనమాట, రెసిస్టెన్స్ ఇది. సో పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ చేసిందంటే ఇంక అక్కడి నుంచి కూడా
మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే స్కోప్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనకి షార్ట్ పీరియడ్లో 22,200 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. యాజ్ అన్ ఆప్షన్ బాయర్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ అనేది వాచ్ చేస్తూ ఉండాలి. ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే మనకి ఇది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి అక్కడ నుంచి స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.